అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ అంబర్పేట్ అండ్ మేడ్చల్ యూట్యూబ్ ఛానల్. నా పేరు అడ్వకేట్ సందీప్ హరి అండ్ ఇవాల్టి వీడియోలో నేను మీకు కొత్తగా తీసుకొచ్చినటువంటి న్యూ క్రిమినల్ మేజర్ యాక్ట్స్లో భారతీయ న్యాయ సంహితకి సంబంధించిన చాప్టర్ 1లో సెక్షన్ 1ని మీకోసం తీసుకొచ్చాను. అయితే ఈ వీడియోలో మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే భారతీయ న్యాయ సంహితకి ఇంట్రొడక్షన్, తర్వాత ఈ చట్టం యొక్క టైటిల్ అండ్ ఎంత ఎక్స్టెంట్ వరకు ఈ చట్టం అమల్లోకి వస్తుంది, అదేవిధంగా ఈ చట్టాన్ని ఏ డేట్ నుంచి ఎన్ఫోర్స్మెంట్లో తీసుకురావడం జరుగుతుంది, తర్వాత పనిష్మెంట్ ఫర్ అఫెన్సెస్ అంటే ఏ చట్టాలకు అంటే ఏ నేరాలకు ఈ చట్టంలో పనిష్మెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది, అదేవిధంగా ఈ చట్టం ఎంత టెరిటోరియల్ ఏరియాకి ఎక్స్టెండ్ అవ్వడం జరుగుతోంది, అండ్ ఫైనల్గా మోటివ్, మెన్స్రియా అండ్ కాండక్ట్ అనేటువంటి ముఖ్యమైన క్రిమినల్ లాలో మనం చదివేటువంటి ముఖ్యమైన కోర్ కాన్సెప్ట్స్ ఈ మూడు, వాటితో పాటు స్టేజెస్ ఆఫ్ క్రైమ్. సో భారతీయ న్యాయ సంహిత గురించి మనము బ్రీఫ్గా తెలుసుకోవాలంటే ఇండియన్ పీనల్ కోడ్ ఆఫ్ 1860ని రీప్లేస్ చేస్తూ తీసుకొస్తున్నటువంటి చట్టం ఇది. మనము 150 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ వాళ్ళు రూపొందించినటువంటి ఇండియన్ పీనల్ కోడ్ని ఫాలో అవుతూ వచ్చాము. ఇవాల్టి కాలంలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉండగా, ఎస్పెషలీ టెక్నాలజికల్ అఫెన్సెస్ విపరీతంగా పెరిగిపోవడంతో ఈ భారతీయ న్యాయ సంహితలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేసి ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మనకి భారతీయ న్యాయ సంహితలో 20 చాప్టర్లు, 358 సెక్షన్లు ప్రొవైడ్ చేయడం జరిగింది. అదే మనకి ఇండియన్ పీనల్ కోడ్లో 511 సెక్షన్లు అనేవి ఉండేవి. అయితే ఈ చాప్టరైజేషన్ అనేది ఈ కొత్త చట్టంలో ఎంత సింప్లిఫై చేశారంటే, మనకి ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే offenses against women and children, ఈ offenses అన్నింటినీ కూడా తీసుకొచ్చి చాప్టర్ 5లో పెట్టడం జరిగింది. సో మహిళల పట్ల కానీ పిల్లల పట్ల జరిగినటువంటి అత్యాచారాలు కానీ offenses కానీ ఏవైనా మనము ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే ఆ చాప్టర్కి వెళ్ళిపోయామంటే కంప్లీట్గా అక్కడ ఉంటాయి. గతంలో డౌరీ డెత్ అనేది మనకి offenses against హ్యూమన్ బాడీ అనే టాపిక్ కింద ఉండేది. దాన్ని అక్కడి నుంచి తీసుకొచ్చి మరి ఇది మహిళలకి సంబంధించింది కాబట్టి అఫెన్సెస్ అగేన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ కింద తీసుకొచ్చి ఎంతో సింప్లిఫై చేయడం జరిగింది. అదేవిధంగా ఎలక్షన్స్ కి సంబంధించినవన్నీ కూడా ఒక చాప్టర్, ఉదాహరణకు బ్రైబరీ. సో ఈ విధంగా ఈ చట్టాన్ని ఎంతో సింప్లిఫై చేసి కొత్త తరం అఫెన్సెస్ ని ఇంక్లూడ్ చేస్తూ తీసుకురావడం జరుగుతోంది. మనకి ఏ చట్టం అయినా కూడా సంక్షేపంలో దాని గురించి తెలుసుకోవాలంటే ఆ చట్టంలో స్టార్టింగ్ లో ఉన్నటువంటి ఇంట్రోడక్టరీ స్టేట్మెంట్ ని చదివితే ఆ చట్టం గురించి మనకు తెలిసిపోతుంది. మరి భారతీయ న్యాయ సంహిత గురించి ఏమని ప్రొవైడ్ చేయడం జరుగుతుందంటే, అఫెన్సెస్ కి సంబంధించినటువంటి అన్ని ప్రొవిజన్స్ ని కూడా ఈ చట్టంలో సమకూర్చి, వాటితో పాటు ఆ అఫెన్సెస్ కి సంబంధించిన ఇతర అంశాలన్నీ కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పనిష్మెంట్స్ తీసుకుందాం. సో అఫెన్సెస్ కూడా బిఎన్ఎస్ లో ఉంటాయి, వాటికి సంబంధించిన పనిష్మెంట్స్ కూడా బిఎన్ఎస్ లోనే ఇవ్వడం జరిగింది. మన దేశంలో ఏ చట్టంలో అయినా సెక్షన్ 1 మనం ఒకవేళ స్టడీ చేస్తే జనరల్గా అందులో ఆ చట్టం యొక్క టైటిల్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ చట్టంలో సెక్షన్ 1లో సబ్ సెక్షన్ 1 ఏం చెప్తోందంటే, ఈ చట్టాన్ని భారతీయ న్యాయ సంహిత 2023 కింద పిలువబడుతుంది అని చెప్పడం జరిగింది. ఇక సబ్ సెక్షన్ 2లో ఏమని చెప్తున్నారంటే, ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఒక అఫీషియల్ గెజెట్ ద్వారా నోటిఫై చేసినప్పటి నుంచి ఈ చట్టం అనేది అమల్లో వస్తుంది అని ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి అలా అయ్యిందా అంటే ఎస్, మనకి ఫిబ్రవరి 24, 2024లో ఒక అఫీషియల్ గెజెట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం 1 జూలై 2024 అనే డేట్ని ఫిక్స్ చేయడం జరిగింది. అంటే మరికొద్ది రోజుల్లో రిజిస్టర్ అవబోయే అన్ని కేసులు కూడా బిఎన్ఎస్ కింద రిజిస్టర్ అవబోతున్నాయి అన్నమాట. సెక్షన్ 1లో సబ్ సెక్షన్ 3లో ఏం ప్రొవైడ్ చేయడం జరిగిందంటే,
పనిష్మెంట్ ఫర్ అఫెన్సెస్ ఇన్ ఇండియా. ఇందులో మన దేశంలో ఉన్నటువంటి చట్టాలకు వ్యతిరేకంగా ఎటువంటి చర్యలు తీసుకున్నా లేదా తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోకపోయినా కూడా అవి అఫెన్సెస్ కింద పనిష్ చేయబడతాయి అన్నమాట. ఒక ఎగ్జాంపుల్కి మనకి ఇదే భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ 93 ఏం చెప్తుందంటే అబాండన్మెంట్ ఆఫ్ చైల్డ్ బై పేరెంట్స్. ఒక తల్లిదండ్రులు పిల్లలకు ఆహారం పెట్టకుండా సపోజ్ వాళ్ళు చనిపోయే స్థితికి తీసుకొచ్చారంటే, ఆ పిల్లలు చనిపోతే మేము వీళ్ళ పట్ల ఎటువంటి ఫిజికల్ యాక్ట్ అనేది తీసుకోలేదు, వాళ్ళంతటి వాళ్ళు చనిపోయారని చెప్పడానికి ఉండదు కదా. సో ఇవన్నీ కూడా అమిషన్స్ కూడా, అంటే మనం పాటించాల్సినటువంటి బాధ్యతలు కూడా మనము రేపు పాటించకపోతే ఈ చట్టం కింద అది పనిషబుల్ అఫెన్స్ అవుతుంది. మరి ప్రశ్న ఏంటంటే, కేవలం భారతదేశంలో ఒక వ్యక్తి అఫెన్స్ చేస్తే అది మాత్రమే పనిషబుల్ ఉంటుందా అంటే, ఈ చట్టం ద్వారా ఇప్పుడున్నటువంటి గ్లోబల్ సిటిజన్రీ, భారతీయులు కేవలం భారతదేశంలో మాత్రమే లేరు, అదేవిధంగా విదేశీయులు భారతదేశంలో కూడా పనిచేస్తున్నారు. కాబట్టి ఎనీ పర్సన్ ఈజ్ లయబుల్, ఏ వ్యక్తి అయినా కూడా ఈ చట్టం కింద పనిష్ చేయడానికి అతను లయబుల్ ఉంటాడు. అదేవిధంగా భారతదేశం బౌండరీస్ బయట కూడా ఒక నేరం చేస్తే అది కనుక మన దేశంలో శిక్షింపబడే నేరం అయితే దాన్ని కూడా మన దేశంలోనే జరిగినట్టుగా భావించి శిక్షించబడుతుంది. కొన్నిసార్లు మనము చదువుతూ ఉంటాం పేపర్లలో, ఎన్ఆర్ఐ మ్యారేజెస్లో భారతదేశంలో పెళ్లి జరుగుతుంది, హస్బెండ్ అండ్ వైఫ్ విదేశాల్లో ఉంటారు. అక్కడ అఫెన్స్ అనేది ఫారిన్ కంట్రీలో జరిగినప్పటికీ కూడా ఈ చట్టం ఏమంటుందంటే, ఒక భారతీయుడు విదేశాల్లో ఒకవేళ నేరం చేసినా కూడా అతన్ని ఈ చట్టం కింద మనం శిక్షించవచ్చు. ఇంకొకటి తీసుకుంటాం ఎగ్జాంపుల్గా, ఒక షిప్ ఆర్ ఎయిర్ క్రాఫ్ట్ ఒకవేళ అది భారతదేశంలో రిజిస్టర్ చేయబడి ఉంటే అది ప్రపంచంలో ఎక్కడున్నప్పటికీ కూడా దాన్ని ఇమాజినరీగా మనం దాన్ని ఒక మూవింగ్ ఇండియన్ టెరిటరీగా ట్రీట్ చేయొచ్చు అనమాట. అంటే అటువంటి షిప్ ఆర్ ఎయిర్ క్రాఫ్ట్ విదేశాల్లో ఎక్కడున్నా కూడా అక్కడ ఒకవేళ ఆ షిప్లో కానీ విమానంలో నేరం జరిగితే అప్పుడు దాన్ని మనము ఈ చట్టం కింద శిక్షించవచ్చు అనమాట. అదేవిధంగా ఒక వ్యక్తి ఎక్కడి నుంచైనా మన దేశంలో ఉన్నటువంటి ఒక కంప్యూటర్ రిసోర్స్ని టార్గెట్ చేస్తూ సైబర్ క్రైమ్ కానీ ఇతర ఏదైనా ఆఫెన్స్ చేస్తే దాన్ని కూడా ఈ సెక్షన్ కింద మనము ట్రీట్ చేయొచ్చు అనమాట. ఇక లాస్ట్ ప్రొవిజన్ ఏంటంటే సెక్షన్ 1లో సబ్సెక్షన్ 6. ఈ సబ్సెక్షన్ 6 ఏమని ప్రొవైడ్ చేస్తుందంటే, మన ఇండియన్ ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ పర్సనల్ వాళ్ళ డ్యూటీలో ఒకవేళ ఏవైనా వాళ్ళు నేరాలు చేస్తే వాళ్ళకు వాళ్ళ సంబంధిత చట్టాల కింద కోర్టు మార్షల్ ద్వారా శిక్షించబడతారు. కానీ అదే వాళ్ళు వాళ్ళ పర్సనల్ కెపాసిటీలో వాళ్ళ ప్రైవేట్ లైఫ్లో ఏదైనా నేరం చేస్తే వాళ్ళు డిఫెన్స్ సర్వీసెస్కి చెందిన వాళ్ళని చెప్పి వాళ్ళకి ఎటువంటి ఎగ్జామ్షన్ ఉండదు. వాళ్ళు అప్పుడు ఇదే భారతీయ న్యాయ సంహిత కింద శిక్షింపబడతారు. ఇక లాస్ట్లో మనకి ప్రాంతీయ చట్టాలు, స్పెషల్ చట్టాలు ఉంటాయి. ఉదాహరణకు NDPS, పోక్సో యాక్ట్, UAPA, ఆర్మ్స్ యాక్ట్. సో ఒకవేళ ఏదైనా ఆఫెన్స్ ఆ చట్టాల్లో ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేయబడి ఉంటే అప్పుడు అది ఆ చట్టాల కింద పనిష్ చేయబడి ఉంటుంది. అదర్వైజ్ BNS కిందనే వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. సో అది సెక్షన్ 1కి సంబంధించినటువంటి వివరాలు. ఇక నెక్స్ట్ టాపిక్ మనం డిస్కస్ చేసేది ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ క్రైమ్. క్రైమ్ని కనుక మనము ఒకవేళ ఎస్టాబ్లిష్ చేయాలంటే మనకి 3 ముఖ్యమైన ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి. మొదటిది మెన్స్ రియా అంటారు, అంటే దురుద్దేశం. సో మెన్స్ రియా అనేది లాటిన్ పదం నుంచి తీసుకోవడం జరిగింది. లాటిన్లో మెన్స్ రియా అంటే గిల్టీ మైండ్. సో ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే
ఒకవేళ ఒక వ్యక్తి అతని సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఒకవేళ ఎవరినైనా అటాక్ చేస్తే అతనికి ఆ వ్యక్తిని దాడి చేయడానికి ఎటువంటి దురుద్దేశం లేదు కాబట్టి అది క్రైమ్ కాదనమాట. కానీ అదే వ్యక్తి రివెంజ్ తీసుకోవడానికి అదే వ్యక్తి ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ కనుక ఒక ఆఫెన్స్ చేస్తే అప్పుడు మెన్స్ రియా కింద అతను క్రైమ్ చేసినట్టు అవుతుంది. ఇంకొక ముఖ్యమైన కాన్సెప్ట్ ఏంటంటే మోటివ్, అంటే ఉద్దేశం. ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా ఇంకొక వ్యక్తి పైన ఏదైనా ఆఫెన్స్ చేస్తే లేదా ఉద్దేశపూర్వకంగా అతను చేయాల్సిన చర్య అతను కనుక తీసుకోకపోతే అప్పుడే అది క్రైమ్ కింద భావించబడుతుంది. ఇది ఒక కంప్లీట్గా సైకలాజికల్ ఫెనామినా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే ఒక మనిషి నడుస్తూ వెళ్తూ ఉండగా పక్కనున్న మనిషి కాలు వచ్చి తనకి తగులుతుంది. అప్పుడు ఈ ఇద్దరు మనుషుల మధ్యలో ప్రత్యేకంగా ఎటువంటి మోటివ్ లేదు కాబట్టి అది క్రైమ్ కాదు. కానీ ఒక మనిషి నడిచి వెళ్తూ ఉంటే మరొక వ్యక్తి కావాలని అతని దాడి చేసే ఉద్దేశంతో, అతన్ని ఇంజూర్ చేయాలన్న ఉద్దేశంతో అతను ఒకవేళ కావాలని అతని నుంచి కాలుతో తంతే అప్పుడు ఆఫ్ కోర్స్ అది క్రైమ్ కింద భావించబడుతుంది. అండ్ లాస్ట్ లో మనకి ఎలిమెంట్స్ ఆఫ్ క్రైమ్ లో కండక్ట్ ని కూడా చూడడం జరుగుతుంది. అంటే ఒక వ్యక్తి ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి అనుకోకుండా రోడ్ పైన యాక్సిడెంట్ చేస్తే అతను అక్కడి నుంచి తక్షణమే పారిపోయాడా, అప్పుడు అది హిట్ అండ్ రన్ కింద భావించబడుతుంది. కానీ అదే వ్యక్తి వెంటనే బండిని ఆపి గాయపడిన వ్యక్తిని కనుక అతను ట్రీట్మెంట్ చేయించడానికి హాస్పిటల్కి తీసుకెళ్తే అది సత్ప్రవర్తన కింద భావించి అతనికి నేరం కింద శిక్ష ఒకవేళ పడే అవకాశం ఉన్నా కూడా అతనికి తక్కువ శిక్ష పడేటట్టుగా కోర్టులు భావిస్తాయి. దీన్నే మనము యాంటీసిడెంట్స్ అని కూడా చూస్తాం. సో యాంటీసిడెంట్స్ అంటే గతంలో అతను చేసినటువంటి చర్యలు ఎలా ఉన్నాయి, అతను ఎప్పుడూ కూడా ఇదే విధంగా గొడవలు పడే ఉద్దేశంతో ఉన్నాడా, లేదా ఈ టార్గెట్ చేసినటువంటి వ్యక్తి పైన అతను గతంలో ఏదైనా యాక్షన్ తీసుకున్నాడా అనేది కూడా మనము చూడాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం చూసేది స్టేజెస్ ఆఫ్ క్రైమ్. ఒక నేరం జరగాలంటే 4 స్టేజెస్ నుంచి అది వెళ్ళాల్సి ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఇంటెన్షన్, అంటే ఉద్దేశం. ఇంటెన్షన్ అనేది నేరానికి విత్తనం. అది ఆ మనిషి మెదడులో ఒకవేళ ఉంటే అతను నెక్స్ట్ స్టెప్స్ తీసుకుంటాడు. కానీ ఇంటెన్షన్ని మనము ఏ విధంగా శిక్షించగలుగుతాము? ఉదాహరణకు ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తి పైన ఎంతైనా కోపం ఉండిండొచ్చు. ఆ కోపం ఉన్న వ్యక్తికి ఇతనికి ఏదైనా హాని జరిగితే అతను దారికి వస్తాడని బహుశా ఇతను మనసులో అనుకుంటా ఉండిండొచ్చు. కానీ ఇతను ఎప్పుడు పర్సనల్గా అతని పట్ల ఎటువంటి చర్య తీసుకున్నప్పుడు మనం ఏ విధంగా మనం శిక్షించగలుగుతాం? సో కాబట్టి ఇంటెన్షన్ లో మనము పనిష్ చేయడానికి ఉండదు. కానీ సెకండ్ స్టేజ్ లో ప్రిపరేషన్, అంటే ఆ నేరం చేయడం కోసం ఇతను తీసుకునేటువంటి నెక్స్ట్ స్టెప్స్. మనకి భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ 149 కింద భారతదేశం పైన ఏదైనా యాక్ట్ ఆఫ్ వార్ చేయడానికి ఆయుధాలను సమకూరిస్తే కూడా అది ప్రిపరేషన్ స్టేజ్ కిందనే అది ఒక ఆఫెన్స్ అవుతుంది. 3వ స్టేజ్లో ఒక వ్యక్తి అతను అనుకున్నటువంటి ఆ ఉద్దేశాన్ని ప్రిపేర్ చేసి అటెంప్ట్ చేయడం జరుగుతుంది. ఆ ప్రయత్నంలో అతను విఫలమైనప్పటికీ కూడా కొన్ని నేరాలకు శిక్షింపబడతారు. ఉదాహరణకు మనము బిఎన్ఎస్ లో సెక్షన్ 109 కింద అటెంప్ట్ టు మర్డర్, అది కూడా ఒక పనిషబుల్ ఆఫెన్సే. అండ్ ఫైనల్ గా అకంప్లిష్మెంట్, అంటే ఆ 3 స్టేజెస్ దాటిన తర్వాత ఎప్పుడైతే ఒక అటెంప్ట్ సక్సెస్ఫుల్ గా అతను అకంప్లిష్ చేస్తాడో, ఆ నేరాన్ని అతను చేస్తాడో, అప్పుడు అది ఇందాక అటెంప్ట్ టు మర్డర్ ఉండింది, ఇప్పుడు అది మర్డర్ కింద సెక్షన్ 103 కింద శిక్షించబడతారు. 4th స్టేజ్ వచ్చేసి అకంప్లిష్మెంట్, అంటే స్టేజ్ 1 ఇంటెన్షన్, సెకండ్ స్టేజ్ లో అతను ప్రిపేర్ చేసుకుని 3వ స్టేజ్ లో ఒకసారి అటెంప్ట్ చేసి ఎప్పుడైతే అతను సక్సెస్ఫుల్ గా అతను అనుకున్నటువంటి నేరాన్ని చేస్తాడో అప్పుడు ఆ నేరం అనేది కంప్లీట్ గా ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది. సో ఆఫ్ కోర్స్ బిఎన్ఎస్ కింద అన్ని రకాల నేరాలు కూడా అకంప్లిష్మెంట్ చేస్తే శిక్షింపబడతాయి. సో అదండి ఇవాళ వీడియో.
నెక్స్ట్ లెసన్స్ లో మనము బిఎన్ఎస్ కి సంబంధించినటువంటి ఇతర ప్రొవిజన్స్ అన్ని నేర్చుకుందాము. నమస్కారం.